ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ పక్షాన వందనాలు తెలియజేస్తాను. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే, రాయచోటిలో పనిచేస్తున్నటువంటి దళిత జడ్జి రామకృష్ణ గారి మీద హైకోర్టు జడ్జి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు సీరియల్గా రాయచోటి సొంత పట్టణం ఆయన అక్కడ పనిచేస్తున్నటువంటి జడ్జి మీద దాడి చేశాడు. దాడి చేసి మళ్ళీ వాళ్ళ తమ్ముడు అక్కడ ఏపీపీగా ఉన్నాడు. ఆ విషయంలో మొత్తంగా కూడా సారు న్యాయము, చట్టము, ధర్మం ప్రకారం నిలబడినందుకు అది కాదు, మా తమ్ముడిని కాపాడాలని చెప్పి అక్కడ ఒక ఎర్రచందనం స్మగ్లింగ్లో ఒక డ్రైవర్ మీద కిరోసిన్ పోసి సజీవదనం చేస్తే దాని మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాడు సార్. ఆ మరణ వాంగ్మూలాన్ని మార్చమని ఒత్తిడి చేశాడు. ఆ సందర్భంగా సీరియల్గా సార్ మీద దళిత జడ్జి రామకృష్ణ మీద సివి నాగార్జున రెడ్డి వాళ్ళ మనుషుల ద్వారా అట్రాసిటీస్ జరిగాయి. దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు. తర్వాత ఊసా సామాజికవేత్త, తర్వాత రవిచంద్ర గారు విరసం నుండి, చంద్రశేఖర్ కుల నిర్మూలన పోరాట సమితి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవై రత్నం గారు, చంద్రప్ప కేఎన్పిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, తర్వాత విజయ్ కుమార్ కేఎన్పిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, అరుణాంగ్ డిఎస్యు డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోటి ప్రజా కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ కరపత్రం రిలీజ్ అనేది జరుగుతుంది. ఈ కరపత్రం రిలీజ్ తర్వాత మనము జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత అందరూ మాట్లాడతారు. ఇప్పుడు మనం కరపత్రం రిలీజ్ అయిన తర్వాత విషయాన్ని ఇంగ్లీష్ అందరు చాలా ఇట్లా పట్టుకోండి. సార్ ఇక్కడ చూడండి. పోరాడదాం న్యాయ వ్యవస్థలో కుల వివక్షతకు వ్యతిరేకంగా, పోరాడదాం నాగార్జున రెడ్డి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, పోరాడదాం జడ్జి రామకృష్ణ న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం నాగార్జున రెడ్డిని ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసేంత వరకు, పోరాడదాం నాగార్జున రెడ్డిని ఎస్సీ అత్యాచార చట్టం కింద అరెస్ట్ చేసేంత వరకు, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, పోరాడదాం న్యాయ వ్యవస్థలో బ్రాహ్మణ్య భావజాలానికి వ్యతిరేకంగా, పోరాడదాం మనవాద జడ్జి నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా, పోరాడదాం నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు. ఇంగ్లీష్ చిత్తూరు జిల్లా డి కొత్తకోట మండలంలో పుట్టాడు ఆయన. తర్వాత జడ్జిగా 2003లో అపాయింట్ కావడం జరిగింది. ఆయన గద్వాలు, కొన్నూరు, నంద్యాలు, తర్వాత చివరిగా రాయచోటిలో 2012లో వచ్చాడు. రాయచోటిలో 4 కోర్టులలో అక్కడ ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పవన్ కుమార్ రెడ్డి గారు అని ఉన్నారు. ఈ పవన్ కుమార్ రెడ్డి గారు సివి నాగార్జున రెడ్డికి స్వయాన తమ్ముడు. ఈయన ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఒక కేసులో ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ, తర్వాత సిఐ శ్రీరాములు, తర్వాత ఏపీపీ పవన్ కుమార్ రెడ్డి గారు ఒక కేసు నమోదై ఉన్నది. సీజ్ అయినటువంటి వెహికల్ను ఈ రామకృష్ణ ఎఫ్ఆర్ఓ రామకృష్ణ, ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ గారు డైరెక్ట్గా కోర్టుకు తీసుకొస్తే అక్కడ ఒక వ్యక్తి మీ కోర్టులో సీజ్ అయినటువంటి వెహికల్ను
రామకృష్ణ గారు జడ్జిగా ఉన్నాడు, అక్కడ సిట్టింగ్ జడ్జిగా. అప్పుడు కోర్టు గుమస్తా ద్వారా పంపిస్తే ఆ వెహికల్ సీజ్ అయినటువంటి వెహికల్, ఎర్రచందనం స్మగ్లింగ్లో సీజ్ అయినటువంటి వెహికల్ అక్రమంగా ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ గారు వాడుతున్నారని తెలిసింది. అట్లా తెలవడం ద్వారా దాన్ని డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నుండి బయటపడడానికి పవన్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటటువంటి డ్రైవర్, ఆ డ్రైవర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ వెహికల్ను నేనే ఎత్తుకెళ్ళాను ఫారెస్ట్ ఆఫీస్ నుండి అనేటటువంటి దాన్ని సిఐ శ్రీరాములు, ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ గారు, తర్వాత పవన్ కుమార్ రెడ్డి గారు ఏపీ ఆయనను ఒప్పుకోమని బలవంతం చేస్తే నేను ఇంట్లో అడిగి ఒప్పుకోమని చెప్తానని చెప్తే కూడా వినకుండా, వినలేని సందర్భంలో వీళ్ళు కిరోసిన్ పోసి తగలబెట్టారు. అట్లా తగలబెడితే సజీవ దానం అయ్యే క్రమంలో ఆయన చావు బతుకుల మధ్య ఉంటే గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కు తీసుకెళ్లారు. అంబులెన్స్ 108లో తీసుకెళ్తే ఆయన యొక్క మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయమని అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ సార్ను కోరడం జరిగింది. సారు అదే రోజు వెళ్ళి మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా ఈ విషయాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది కానీ, సిఐ శ్రీరాములు, ఎఫ్ఆర్ఓ రామకృష్ణ గారి మీద ఉన్నటువంటి దాన్ని, పవన్ కుమార్ రెడ్డి మీద కూడా ఆయన చెప్పినటువంటి విషయాన్ని జస్టిస్ హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి 5 రోజుల తర్వాత నా తమ్ముని పేరు దాంట్లో ఉందని జూనియర్ అసిస్టెంట్ ద్వారా తెలుసుకుని డైరెక్ట్ గా రామకృష్ణ సార్కు చేయడం జరిగింది, ఆ పేరును తొలగించమని. అట్లా కుదరదు సార్, ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, రికార్డ్స్ లో ఉంది అని చెప్తే మీరు ఆఫీసర్ గా ఇక్కడ ఉండలేరు, జడ్జిగా నా ఏరియాలో పనిచేస్తే నేను ఏం చేస్తానో మీకు తెలియదు అని చాలా భయపెట్టాడు. అయినప్పటికీ కూడా సారు దాన్ని అట్లనే వినలేదు. వినకపోయేసరికి డైరెక్ట్ గా ఆయన ఒకరోజు ప్రైవేట్ కార్యక్రమంతో వచ్చి ఇంటికి పిలిపించి సార్ మీద డిస్ట్రిక్ట్ జడ్జి ఉన్నాడు, సహచర జడ్జి ఉన్నాడు, తర్వాత పవన్ కుమార్ రెడ్డి, తర్వాత నాగిరెడ్డి అని వీళ్ళందరూ కలిసి సార్ మీద కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. దాన్ని మార్చమని, అంతవరకు క్రిమినల్ కేసుల ఫైళ్ళకు సంబంధించిన వాటిని కూడా మార్చమని చేస్తే సార్ ఒప్పుకోకపోతే నాగార్జున రెడ్డి గారు కూడా వచ్చి కులం పేరుతో తిట్టి దాడి చేశాడు. దానికి సంబంధించి ఎంబడే ఆయన సారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు కావడం కానీ, ఆయనకు న్యాయం జరగడం కానీ జరగలేదు. ఈ విషయాలన్నింటినీ కూడా 2 సంవత్సరాలుగా 2 సార్లు సస్పెన్షన్ గురయ్యాడు. ఇప్పటికీ సస్పెన్షన్ లో ఉన్నాడు. ఆయన ప్రోటోకాల్ జడ్జిగా వేసుకుని చింతపల్లి అడవులకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి సస్పెన్షన్ కొనసాగిస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఆత్మగౌరవ పోరాటం, ఒక దళితునిగా, అసలు న్యాయ వ్యవస్థలో ఒక జడ్జిగా ఉన్నాడు. మామూలు మనుషులకు న్యాయం చేయాల్సినటువంటి స్థితిలో తనకు జరిగినటువంటి అన్యాయము, తనపై జరిగినటువంటి దాడి, తనపై జరిగినటువంటి కుల వివక్ష, అణిచివేతకు వ్యతిరేకంగా ఈ హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ మొత్తం న్యాయ వ్యవస్థలో 3 సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ కూడా న్యాయం దొరకనటువంటి సందర్భంలో ఈ రోజు ప్రజా సంఘాలను, కుల నిర్మూలన పోరాట సమితిని ఆశ్రయించి ప్రజల మధ్యకి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ను ఈ విధంగా పోరాటానికి, ఆత్మగౌరవాన్ని వ్యక్తిగా ప్రకటించుకోవడానికి, న్యాయం కోసం ప్రజల్లో అడగడానికి, ప్రజా కోర్టులోకి రావడానికి సారు నిర్ణయించుకుని ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఒక బాధితుడిగా, దళిత జడ్జిగా రామకృష్ణ గారు తన యొక్క జరిగిన దాన్ని మాట్లాడుతూ ఆ తర్వాత జస్టిస్ చంద్రకుమార్ సార్ మాట్లాడారు. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి మన దేశ కాల పరిస్థితులను బట్టి మనమందరము దేనికోసమైతే న్యాయస్థానాల వైపు చూస్తామో ఆ న్యాయస్థానాలే తమ పనితనాన్ని ఎవరి కోసం చూపిస్తున్నాయో కళ్ళ కట్టినట్లుగా నా విషయంలో జరిగింది. ముఖ్యంగా ఈ న్యాయస్థానాలు అన్నవి కేవలం వారి బంధువుల కోసం, వారి స్నేహితుల కోసం, వాళ్ళ బంధువులు స్నేహితులు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలను కాపాడడం కోసమే ఈరోజు ఈ న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుందని నా కేసులో 100% రుజువైంది. గత 3.5 సంవత్సరం నుంచి నేను అన్ని కోర్టులకు గడప గడపకు వెళ్ళాను. ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న, సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ప్రతి న్యాయమూర్తిని కలిశాను. ప్రతి న్యాయమూర్తికి నాపై జరిగినటువంటి దాడి, రాయచోట్ల జరుగుతున్నటువంటి అక్రమాలు, దాని వెనుక నాగార్జున రెడ్డి ఏ విధంగా వాళ్ళ మనసులను కాపాడుతున్నాడో, ఆ కాపాడే క్రమంలో ప్రతి కోర్టులో పనిచేసే ప్రతి వ్యక్తి, కోర్టులో మెయింటైన్ చేసే ప్రతి రికార్డును ఏ విధంగా అతను మ్యానిపులేట్ చేస్తున్నాడో ఈ విషయాలన్నింటినీ కూడా నేను చీఫ్ జస్టిస్ గారికి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా
కోర్టు డాక్యుమెంట్లన్నింటినీ మార్చివేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా నేను చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాను. కానీ విచిత్రం ఏమిటంటే అసలు నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి, అందులో ఉన్న వాస్తవాల గురించి కానీ, లేదా వాళ్ళు తప్పుగా భావిస్తే ఆ తప్పు ఏమిటో విచారణ చేయడానికి కానీ కోర్టు వారు ముందుకు రాలేదు. 3 సంవత్సరాల నుంచి ప్రతి చీఫ్ జస్టిస్ను కలుస్తున్నాను. ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్స్ ఇచ్చాను. సార్ ఈ విధంగా జరుగుతోంది. ఇందులో ఇక్కడ హైకోర్టులో కూర్చున్నటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తన మనుషుల ద్వారా ఈ విధమైనటువంటి అక్రమాలు చేస్తున్నాడు. దీన్ని అడ్డుకున్నందుకు నన్ను 3.5 సంవత్సరాల నుంచి నన్ను ఉద్యోగం నుంచి పక్కన పెట్టారు. నాకు న్యాయం చేయండి, కనీసం విచారణ చేయండి అని నేను చాలా బ్రతిమాలుకున్నా. నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద విచారణ చేయండి. అందులో తప్పు ఉంటే, నేను ఒకవేళ తప్పుడు సమాచారం మీకు ఇచ్చి ఉంటే మీరు నన్ను నడి రోడ్లో ఉరి తీయండి అని కూడా నేను పబ్లిక్గా చెప్పడం జరిగింది. కానీ ఒక హైకోర్టు జడ్జి పైన విచారణ చేసే అధికారం మాకు లేదని చీఫ్ జస్టిస్ తప్పించుకుంటున్నాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిస్తే ఈ కేసు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానంలో తెలుసుకోమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కలిస్తే మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ సమాజంలో నాకు న్యాయం చేయడానికి ఇంకా ఏ వ్యవస్థ ఉందో ఈరోజు ఈ న్యాయస్థానాలు చూపించవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేరం జరిగినట్టే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. పోలీసు వాళ్ళు దానికి స్పందించకపోతే దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళి కేసులు వేసుకుంటాం. ఆ కోర్టు న్యాయం చేయకపోతే హైకోర్టుకు వస్తాం. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో న్యాయం జరగకపోతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. నేనైతే కింది స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ప్రెసిడెంట్ ఆఫీస్ వరకు 3.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. ఎందుకు నా కంప్లైంట్ గురించి మీరు విచారణ చేయట్లేదు? అంటే మీ న్యాయమూర్తులు చేసేటువంటి మీ దొంగతనాలన్నీ బయటపడతాయనా? లేకపోతే న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు కేవలం వాళ్ళ బంధువుల కోసం, స్నేహితుల కోసం, వారికి కావలసిన వాళ్ళ కోసమే తీర్పులు ఇస్తున్నారని ప్రజలు తెలుసుకుంటారనా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. నేను అడుగుతున్నది ఒకటే, ఈ న్యాయ వ్యవస్థను. నాగార్జున రెడ్డి గారి తమ్ముడు వారింట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తిని కాల్చివేస్తే ఒక న్యాయమూర్తిగా, అక్కడ పనిచేస్తున్న ఒక మెజిస్ట్రేట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తి చెప్పిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం నా నేరమా? ఆ రికార్డ్ చేసినటువంటి వాంగ్మూలాన్ని మార్చమని జస్టిస్ నాగార్జున రెడ్డి నా పైన ఒత్తిడి చేయడము అది న్యాయమా? నేను మార్చను, ఇది న్యాయానికి విరుద్ధమని నేను అతని ఆ మాటను ధిక్కరించినందుకు నా పైన సస్పెన్షన్ వేయడము ఇది న్యాయమా? ఈ న్యాయ వ్యవస్థలో న్యాయం ఏదో అన్యాయం ఏదో మీరు నిర్ణయించండి మొదట అని నేను అడగడం కోసమే నేను ఈ 3.5 సంవత్సరము న్యాయపరంగా, చట్టపరంగా ఏం చేయాలో అన్ని పనులు చేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యవస్థను కలిశాను. ఈ మానవ హక్కుల సంఘాలకు సంబంధించి హ్యూమన్ రైట్ కమిషన్ కలిశాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి ఎస్సీ నేషనల్ కమిషన్ కలిశాను, స్టేట్ కమిషన్ కలిశాను, అదేవిధంగా ప్రెసిడెంట్ గారిని కలిశాను, గవర్నర్ గారిని కలిశాను. ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ తెలియజేశాను. కనీసం ఏ ఒక్క వ్యవస్థలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా ఇది న్యాయమా అన్యాయమా, జరిగిందా లేదా అని కూడా విచారణ చేయడానికి ముందుకు రాకపోతే ఈ సమాజంలో ఈ దళితులన్న వాళ్ళు ఏ విధంగా జీవించగలరో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను లా చదివాను. లా చదివి హైకోర్టు వాళ్ళు పెట్టినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి నేను 2003లో ఉద్యోగంలో చేరాను. 2003 నుంచి 2012 వరకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి నా పైన రిమార్కులు లేకుండా నేను 2012 వరకు పనిచేశాను. కానీ 2012లో రాయచోటి, కడప జిల్లాలోని రాయచోటిలో నేను పనిచేయడం మొదలుపెట్టినప్పుడే నాకు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి? అక్కడ ఉన్నటువంటి రాయచోటి వాస్తవుడైనటువంటి ఈ హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు ఏ విధంగా న్యాయ వ్యవస్థను ఫుట్బాల్ ఆడుకుంటున్నారో ఈ కరపత్రం చదవండి. ఈ కరపత్రంలో ఉన్నటువంటి ఏ అంశమైనా రూఢి కావాలన్నా లేదా మీకు డాక్యుమెంట్ రూపంలో ప్రూఫ్ కావాలన్నా నేను ఎప్పుడైనా సార్ మీకు సప్లై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు ఆ రోజు ఒక ప్రోటోకాల్ జడ్జిగా మీరు నన్ను మీటింగ్ పిలిపించారు. నేను ఒక హైకోర్టు జడ్జి అనే ఒక గౌరవంతో మీ దగ్గరికి వచ్చాను. మీరు ఇంటికి పిలిపించి నువ్వు నీ తమ్ముడు కలిసి నా పైన శారీరకంగా దాడి చేస్తారా అంటే, ఒక దళితుడు జడ్జి అయినప్పటికీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ, ఈ స్టేట్ ఒక మినిస్టర్ అయినప్పటికీ కూడా దళితుడుగానే మీరు ట్రీట్ చేయడం అన్నది
ఈ వ్యవస్థలో ఇంకా కొనసాగుతుందంటే ఆ దౌర్భాగ్య స్థితి ఈ దేశానికి పట్టిందని నేను అనుకుంటున్నాను. అది మా దళితులు పట్టిన దౌర్భాగ్య స్థితి కాదు, ఈ దేశానికి పట్టింది ఆ దౌర్భాగ్య స్థితి. ఎక్కడ నిలబడుకోలేము, ఎక్కడ తిరగలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఉద్యోగంలో ఉన్నా కష్టమే, ఉద్యోగం లేకపోయినా కష్టమే, చదువుకోవాలన్నా కష్టమే. ఏమిటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఈ దళితులకు ఈ దేశంలో? అందుకోసమని ఈ జరిగినటువంటి అన్యాయాన్ని చాలా మంది మర్చిపోమన్నారు. కానీ అతను అన్న మాటలు నా గుండెను ప్రతిరోజు పిండి వేస్తున్నాయి. ఇక్కడ నేను చెప్పిన మాటలు వక్రీకరించకుండా ఎడిట్ చేయకుండా చెప్తానంటే ఆయన చెప్పిన మాటలు మీ ముందు నేను పెడతాను. మీలో ఎవరైనా మనిషి అన్నవాడు ఆ మాటలు విన్న తర్వాత ఏ విధంగా ఉండగలరో మీరు చెప్పండి. బాలమాదిక లంచా కొడగలరా? మీ ఆడాలని మీకు తగిలితే మా మట్టలు మీరు కడగలరా అంటాడు ఆ హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి. ఏం చేయమంటారు చెప్పండి, నేను అడుగుతున్నాను. ఈరోజు నాకు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను. నేను రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నాగార్జున రెడ్డి గారిని కోర్టు ముందు నిలబెట్టాలి. మాలమాదికి నా కొడుకు యొక్క సత్తా ఏమిటో ఆ రెడ్డి జడ్జికి తెలియాలి. మేము కేవలం జీతపత్యాల కోసం ఉద్యోగం చేయట్లేదు. మా ఆత్మగౌరవం మాకుంది. మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు ఆడవాళ్ళు ఉన్నారు. మీ ఆడవాళ్ళు అంటే ఎవరు? నా తల్లి, నా చెల్లె, నా భార్య, నా కూతురా? చెప్పు నువ్వు. ఇది నేను చెప్తున్నాను. నేను ఈ సందర్భంగా కూడా ఈ మొత్తం న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం తప్పున్నా మీరు విచారణ చేసి నన్ను నడి రోడ్డు ఉరికేయండి, నేను సిద్ధంగా వచ్చి నిలబడతాను. కానీ తప్పు లేదని తేలితే, నాగార్జున రెడ్డి తప్పు చేశారని తేలితే మీరు అతనికి ఏం శిక్ష చేయగలరో, మీ భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ప్రణాళిక దానికి అనుమతిస్తుందో, భారత శిక్షా స్మృతిలో ఏ సెక్షన్ అతన్ని శిక్షిస్తుందో ఆ సెక్షన్ ప్రకారం మీరు శిక్షించగలరా? మీకు ఆ దమ్ము ఉందని ఈరోజు న్యాయస్థానాన్ని అడుగుతున్నాను. ఒక దళితుడు కాబట్టి 3.5 సంవత్సరం నుంచి నన్ను సస్పెండ్ చేసి పెట్టారు. నన్ను సస్పెండ్ చేయడానికి మీరు వాడిన డాక్యుమెంట్ ఏంటి? మీరు సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్. నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ను ఆర్టీఐ కింద అన్ని తీసుకున్నాను. మీరు ఇచ్చిన డాక్యుమెంటు, ఆర్టీఐ కింద ఇచ్చిన డాక్యుమెంటు రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా హైకోర్టు వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసము ఒక హైకోర్టు జడ్జి చేసిన తప్పును కాపాడడం కోసము తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసింది హైకోర్టు. హైకోర్టు అంటే కేవలం ఒక జస్టిస్ నాగార్జున రెడ్డే కాదు, 34 మంది కలిసినటువంటి జడ్జెస్ సమూహం. అది 34 మంది జడ్జెస్ సమూహం కూర్చొని తీసుకున్న నిర్ణయము దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేయమని ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ని శిక్షించడం కోసము మీరు దొంగదారులు ఎత్తుకుంటున్నారా? ఇది ఎంతవరకు సమంజసము? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఈ విధంగా దరిద్రంగా తయారైపోతే ఇక సామాన్య మానవుడికి ఎక్కడ రక్షణ ఉందో మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి కూడా ముఖ్య కారణం 3.5 సంవత్సరం నుంచి నేను అనుభవించినటువంటి మానసిక బాధ. అది చెప్పడానికి కూడా వర్ణనాతీతం. నేను ఎందుకు ఇన్ని రోజులు ఈ బాధ అనుభవించానంటే, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, అందరికీ న్యాయం అందుతుంది, న్యాయస్థానాన్ని నమ్ముకోవాలని అనుకున్నాను. కాబట్టి 3.5 సంవత్సరం చుట్టూ మీ చుట్టూ తిరిగాను. కానీ ఎక్కడ కూడా న్యాయం అన్నది కనిపించట్లేదు. ఏ జడ్జి కూడా ఇది న్యాయము, ఇది అన్యాయము, దీన్ని ఏదో ఒకటి చేద్దామనే ఒక తలంపుకు ఏ జడ్జికి కూడా లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరికి లేదు. అందరూ వారి వారి స్వలాభం కోసం, వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ స్నేహితుల కోసమే పనిచేస్తున్నారు. ఇక్కడ కావాలంటే సాక్ష్యాధారాలతో కూడా నిరూపిస్తాం. ఎవరైనా నేను చెప్తున్న స్టేట్మెంట్ తప్పు అంటే రేపే నా మీద మీరు ఏ కోర్టు అయినా సరే కంప్లైంట్ వెళ్ళి నేను వచ్చి సమాధానం ఇచ్చుకుంటాను. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. కానీ ఇందులో వాస్తవం తేలాలి. జస్టిస్ నాగార్జున రెడ్డి చేసింది తప్ప కాదా, ఈ విషయం ఫస్ట్ తేలాలి. ఇది సమాజానికి తెలియాలి. వాళ్ళ తమ్ముడు చేసిన అక్రమాలు ఏంటి, రాయచూరులో ఎందుకు ఇన్ని కోర్టు డాక్యుమెంట్లు మ్యానిపులేట్ చేసేశారు, ఈ విషయాలన్నీ కూడా తేల్చిన తర్వాత మీరు ఈ విషయం గురించి లోతుగా విచారణ చేస్తున్నటువంటి బాధ్యత ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ నేను చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నాకు అండదండగా నిలిచి నాకు సహాయం చేస్తారని మిమ్మల్ని అర్థిస్తున్నాను. మిమ్మల్ని అదే కోరుకుంటున్నాను. ఎవరైనా ఇది అన్యాయం అని భావిస్తే ఖచ్చితంగా ముందరికి రండి. ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్నట్టు పర్టికులర్గా దళిత కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి అన్యాయం చాలా పెద్దది. మీరు దీన్ని వదిలిపెట్టేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో దళితులకు జరుగుతున్న అన్యాయం చాలా పెద్దది. దీన్ని మీరు వదిలిపెట్టున్నారు. దీన్ని వదిలిపెట్టకండి. దీని వైపు ఒక కన్నేసి ఉంచండి. న్యాయ వ్యవస్థ వైపు కన్నేసి ఉంచండి. తప్పులు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు, తప్పులు చేసే న్యాయవాదులు, తప్పులు చేసే
నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రకుమార్ గారు. నమస్కారం. నేను 1978లో అడ్వకేట్గా ప్రాక్టీస్ ఆరంభించాను. 78లో 88 వరకు మా జిల్లాలో ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత హైకోర్టులో 1988 నుంచి 1993 వరకు హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను అడ్వకేట్గా. 93లో జిల్లా జడ్జి చేయాలి. 2009లో హైకోర్టు జడ్జి అయ్యాను. అండ్ 2015లో రిటైర్ అయ్యాను. సో 93 నుంచి 2015 వరకు నేను జడ్జిగా పనిచేశాను. అనేక కేసులు చూసాం జీవితంలో. నాకు బుద్ధి పెట్టినప్పటి నుంచి ఎన్నో విషయాలు అంటే ఎంతో అన్యాయంతో కూడుకున్నటువంటి కేసుల్ని కూడా చేయడం జరిగింది, చూడడం జరిగింది. కానీ నా జీవితం చూసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి అన్యాయంలో రామకృష్ణ జరిగినటువంటి ఒక అన్యాయం అటువంటి ఘోరానికి ఘోరాన్ని అన్యాయం ఒకటని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో ఒక స్త్రీ మీద గ్యాంగ్ జరిగినటువంటి కేసుల్లోనో లేదా ఘోరాది ఘోరంగా హత్య చేసినటువంటి కేసుల్లోనో లేదా మానసిక బాధను విక్టిమ్స్ అనుభవిస్తారో ఈరోజు రామకృష్ణ యొక్క కేసులు చూసిన తర్వాత వాస్తవాలు విన్న తర్వాత అంత బాధ కలిగింది. నేను జీవితంలో అత్యంత బాధపడ్డ సందర్భాలలో ఒక సందర్భం ఏంటంటే ఈ రామకృష్ణ గారి గురించినటువంటి ఒక రామకృష్ణ న్యాయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు చూడండి ఏం జరిగింది. ఆయన జడ్జిగా పనిచేస్తున్నాడు. జడ్జిగా పనిచేయడం పాపం అయిపోయిందా. జడ్జిగా పనిచేస్తూ ఉంటే ఒక ముద్దాయి అతనికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ కోర్టు సీజ్ చేసినటువంటి టవేరా బండిని ఒక ఆఫీసర్ డిఆర్ఓ గారు వాడుకుంటున్నారని చెప్పేసి చెప్పాడు. అది వాస్తవం కాదని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాస్తవం తెలుసుకున్న తర్వాత ఆ రామకృష్ణ డిఎఫ్ఓ మీద ఆయన డిఆర్ఓ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ నమోదు చేయకుండా అతన్ని ఎలా తప్పించాలి ఆ కేసు నుంచి కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా నేను ఒక వ్యక్తిని బలవంతాన నేనే దొంగతనం చేశాను ఆ టవేరా పడని చెప్పేసి ఒప్పుకోమని చెప్పేసి బలవంతం చేశాను. అతని పేరు రామాంజుడు. ఈ రామాంజుడు అనే అతన్ని ఆ యొక్క దొంగతనం నేనే చేశాను ఒప్పుకోమని బలవంతం చేయడం జరిగింది. ఎవరు? పవన్ కుమార్ రెడ్డి గారు. పవన్ కుమార్ రెడ్డి దాని తర్వాత రామకృష్ణ ఈ ఇద్దరు కూడా కలిసి ఆ వ్యక్తిని విపరీతంగా బలవంతం చేసిన తర్వాత అతడు చేయని నేరాన్ని ఒక్కొక్కరు బలవంతం చేస్తున్నాడు. అయ్యా నాకు తెలియదు, నేను దొంగతనం చేయలేదు, నాకు టవేరా పడిన నీకు సంబంధం లేదని చెప్పి చెప్తే వినకుండా ఆయన వినడం లేదు, నేను చెప్పినటువంటి మాట వినడం లేదు ఒక దురహంకారంతో కోపంతో పవన్ కుమార్ రెడ్డి ఆయన మీద కిరోసిన్ పోస్తారని పెట్టాడు. కిరోసిన్ పోస్తారని పెట్టిన తర్వాత తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే అతని యొక్క డైయింగ్ డిక్లరేషన్ మరణ వాగ్మూలాన్ని రికార్డ్ చేయాలి. అక్కడ ఉండేటువంటి పోలీసు వాళ్ళు ప్రొసీజర్ ప్రకారంగా అక్కడ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న రామకృష్ణ దగ్గరికి రిక్వెషన్ తీసుకుని వస్తే రామకృష్ణ చేసిన పాపం ఏంటంటే హాస్పిటల్కి పోవడం, డ్యూటీ చేయడం, డ్యూటీకి వెళ్ళి డ్యూటీ లోపల ఆ రామాంజుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అంతే. రామాంజుడు చెప్పినట్టు రికార్డ్ చేశాడు. ఆ రామాంజుడు ఏమని చెప్పాడు ఈ కడప గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను గత 2 సంవత్సరాల నుండి లాయర్ పవన్ కుమార్ రెడ్డి చెప్పిన విధంగా బొమ్మకు జనచంద్రం నరికి మద్రాసుకు పంపుతుంటాను. గత 2 రోజులుగా లాయర్ పవన్ కుమార్ రెడ్డి, సిఐ శ్రీరామన్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ గారు నన్ను తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టమని బలవంతం చేస్తున్నారు. నేను ఎందుకు అడిగినాను. అందరూ వారు కోపగించుకొని నీకు ఎందుకు రాకుండా మేము చూసుకుంటామని లాయర్ గారు అన్నారు. అందులోకి నేను మా ఇంట్లో వారిని అడ్డు పెడతాను. దానికి సిఐ గారు ఏమీ లేదు, ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఒక టవేరా బండిని దొంగిలించాలని ఒప్పుకున్నాను. దాన్ని నేను ఒప్పుకోలేదు. తాగిన మత్తులో ఉన్న లాయర్ పవన్ కుమార్ రెడ్డి నాకు కిరోసిన్ పోసి నిప్పు పెట్టినాడు అని చాలా స్పష్టంగా చెప్పాను. దీన్ని ఒక కాలిన చనిపోయేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి చనిపోబోతున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ గారు డ్యూటీ ప్రకారంగా ధర్మంగా చట్ట ప్రకారంగా ఆయన యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేశాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత జస్టిస్ నాగార్జున రెడ్డి గారు రామకృష్ణకు ఫోన్ చేసి నువ్వు మా తమ్ముడి పేరు తీసేయమని చెప్పి చెప్పడం, ఇలా అతని తమ్ముడి పేరు తీసేయడానికి ఒప్పుకోకపోయేసరికి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా వచ్చినాయని చెప్పేసి మనం గమనించి మనం తెలుస్తూ ఉన్నాం. న్యాయం చేయాల్సిన బాధ్యత నేను హైకోర్టు మీద ఉందా లేదా, న్యాయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉందా లేదా, న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతి మీద ఉందా లేదా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రోచ్ చేశాడు, ఇంకెవరిని అప్రోచ్ కావాలి? ఆయన కొత్తగా ఆయన డ్యూటీ జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఆయన ఇంటికి పిలిపించుకొని చేసినటువంటి దౌర్జన్యం ఏంటో అది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి ప్రత్యక్ష పరోక్ష చర్యలు ఏది సఫలం కాకపోవడంతో ఉదకాలను పక్కన పెట్టి హైకోర్టు కనీస సమీక్షలు కాకుండా 13/2013 రాయచూరు పట్టణానికి వచ్చారని బయలుదేరి వచ్చారు. జిల్లా అడిషనల్ డీజీ ద్వారా జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణను కొంత సొసైటీకి పిలిపించారు. అక్కడ జస్టిస్ నాగార్జున రెడ్డి, జిల్లా అడిషనల్ జడ్జి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, జస్టిస్ నాగార్జున రెడ్డి తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి, మన అకౌంటెంట్ లక్ష్మీదేవి భర్త నాగేంద్రుడు కూర్చున్నారు. రామకృష్ణకి వెళ్ళిన వెంటనే ఏపీపీ పవన్ కుమార్ రెడ్డి తన మీద నామోదు చేసిన మరణవాగ్మూలాన్ని తొలగించమని, అదేవిధంగా తన మనిషి మీద పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోమని చెప్పారు. అందుకు జడ్జి రామకృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆవేశంతో వచ్చిన పవన్ కుమార్ రెడ్డి తింటూ మాటలు లేకపోతే అందుకు చూస్తామని గల్లా పట్టి దాడి చేసి కొట్టడంతో రామకృష్ణ ప్రతిఘటించాడు. రామకృష్ణ నిర్వహించడం ఏపీపీ పవన్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవి మరియు నాగిరెడ్డి ఇద్దరు కలిసి కొట్టడం మొదలుపెట్టారు. రామకృష్ణ ఇద్దరిని ఎదుర్కోవడంతో అది తట్టుకోలేని చేసి నాగార్జున మధ్యలో వచ్చి రామకృష్ణ కింద పడేసి భూమికాలతో బలంగా తల్లుతో గుణంపేరుతో చెప్పుకోలేని మాటలతో దూషిస్తూ కసితీరా కొట్టాడు. సో దిస్ ఇస్ ద రిలేషన్. సో వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ దట్ దేర్ ఇస్ సీరియస్ అలిగేషన్స్ ఆర్ బీయింగ్ మేడ్. ఎవరైనా కావచ్చు, చట్టానికి అందరూ తప్పులు, చట్టాన్ని ఎవరు అతిక్రమించినా ఖచ్చితంగా మేము వ్యతిరేకం చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇంతటి ఘోరమని జరిగినప్పుడు దీని మీద న్యాయ విచారణ చేయాలా? సుప్రీంకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే ఆయన ఒక కమిటీని వేసి ఈ విషయంలో ఒక వాస్తవం ఏంటిదో సత్యం ఏంటిదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఉంది, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ నేడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఈ విషయంలో కూడా న్యాయపోవడం చేయకపోతే ఇంతకంటే ఇచ్చినటువంటి ఘోరం మరొకట్లేదు. వివక్షత ఎక్కడ ఉన్నా, అన్యాయం ఎవరు చేసినా, వాడు ఎంత బలవంతుడైనా సరే, వాడు ఎంత గొప్పవాడైనా సరే, అన్యాయాన్ని తప్పనిసరి మేము ఎదుర్కొంటాము, ఎదిరిస్తాము. అన్యాయాన్ని తప్పనిసరి మేము ఎదిరిస్తాము, అడుగుడు అన్యాయాన్ని ఎదిరిస్తాము. అండ్ వివక్షకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతాము. ఎందుకు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రామకృష్ణ యొక్క ధైర్యాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టు జడ్జి స్వయంగా ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఆయన తప్పు చేయడానికి ఒప్పుకోలేదు. జరగబోయే పరిణామాలను గమనించిన తర్వాత కూడా ఈరోజు అంటే ఇక్కడ ఫస్ట్ పేజీలో చివరగా ఉన్నటువంటి జ్ఞానంతా చదవలేదు. జడ్జి రామకృష్ణుడు మరణవాగ్మూలను నమోదు చేసుకొని గమనించుకున్న ఏరియా ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ ఈ కేశవరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తరఫున ఈ రామాంజుడు మరణవాగ్మూలాన్ని తేదీ 20/11/2010 రికార్డు చేసిన ఎస్ఐ తులసిరావు కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. చావుబతుకుల మధ్య రామాంజుడు 105 వాహనంలో ఆసుపత్రిలో చేర్చిన డాక్టర్ మిస్సింగ్ అయ్యాడు. డ్రైవర్ మిస్సింగ్ అయ్యాడు. రామాంజుడు భార్య కూడా ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఇప్పుడు కేవలం జడ్జి రామకృష్ణ మాత్రమే మిగిలి ఉన్నాడు. కాబట్టి
రామకృష్ణ లైఫ్ టైంలోనే జస్టిస్ జరగాలని చెప్పేసి కూడా రామకృష్ణ జీవితానికి కూడా ఇక్కడ భద్రత లేదు. భద్రత కలిగించాల్సిన బాధ్యత ఉంది. ఏది జరిగినా ఈ ఇద్దరు ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళే బాధ్యులవుతారని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తాము. ప్రభుత్వం న్యాయ వ్యవస్థ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాము. నమస్తే. బాధితులు అనుభవం కలిగినటువంటి న్యాయ వ్యవస్థలో రిటైర్ అయినటువంటి కుమార్ గారు లీగల్ పరిభాషలో చెప్పాల్సిన విషయాలు చెప్పారు. నేను కారంచేడు దళిత ఉద్యమం, చెన్నూరు దళిత ఉద్యమం నుంచి దళిత ఆత్మగౌరవ పోరాటంలో ఒక క్రియాశీల కార్యకర్తగా గత 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ వస్తున్నాను. ఆ నేపథ్యం నుంచి నేను 2 కామెంట్స్ చేయవచ్చు. ఈ రాజ్యం ఎలాంటిది అని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒక మాట చెప్పారు. ఓ దళితుడా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ మీదే ఎదురు కేసు పెడతారు, అది నీకు రక్షణగా తెలుసు. ఓ దళితుడా, నువ్వు న్యాయస్థానానికి వెళ్తే ఆ న్యాయం నీకు అన్యాయంగా మారుస్తారు, అక్కడ న్యాయం దొరకదు. ఓ దళితుడా, నువ్వు ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్తే ఆ అధికారి తన అధికారాన్ని వినియోగించి నీకు వ్యతిరేకంగా నిర్ణయం చేస్తాడు, అక్కడ నీకు అనుకూల నిర్ణయం లభించదు. ఎందుచేత ఈ రాజ్యం ఏ పాలక కులాల చేతుల్లో ఉంటుందో రాజ్యానికి సంబంధించినటువంటి అంగాలన్నీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ ఇంక్లూడింగ్ పోలీసు దానికి అనుగుణంగా వ్యవహరిస్తాయి. ఇప్పుడు మీరు 4th ఎస్టేట్ 4వ అంగం, మీరైనా దీన్ని వెలుగులో తీసుకొచ్చి ఈ 4 కాళ్ళ 3 కాళ్ళ ముక్కాళ్ళ పీట మీద ఈ దోషి నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండో విషయం, అంబేద్కర్ పరిభాషలో కానీ మన సాధారణ పరిభాషలో కానీ ఇది అగ్రకుల కౌటిల్య రాజ్యం కావడం చేతనే ఇలా జరుగుతుంది అనేది ఆ మహనీయులు స్పష్టం చేసిన తర్వాత అందులో భాగంగా ఇక్కడ అదే మాట ఇక్కడ నాగార్జున రెడ్డి గారు అన్నాడు. ఆ మాటలు ఏంటంటే మా ప్రాంతంలో మాకు వ్యతిరేకంగా, అంటే మా రెడ్లకు వ్యతిరేకంగా. ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడివి నువ్వు ఎదురు తిరుగుతావా? రాయలసీమ రెడ్డి ప్రాంతం అని, అది ఒక పాలిగాండ ప్రాంతం అని, ఆ ప్రాంతంలో ఎదురు తిరిగే పాలేరు లాంటి వాడు కూడా ఎదురు తిరుగుతావని పాలిగాండ మాటలు మాట్లాడుతున్నారు. అంతకంటే ఇంకా ఆయనకి అంతకంటే నోటికి ఇంకా వేరే మాటలు ఏమి రావు. ఇది కొత్త ఏం కాదు. ఇంకా కూడా కడప జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో హైకోర్టు జడ్జీలుగా ఉంటూనే నేను వివరాలు ఇప్పుడు జోలికి వెళ్ళను. ఓపీడీఆర్ సంస్థ ఈ విషయాలను పరిశీలించి వెలుగులో తెచ్చింది. ఒక ప్రాంతంలో 100 ఎకరాల దాకా భూమిని కబ్జా చేసి, అది అసైన్ ల్యాండ్స్ని కబ్జా చేసి, అదేమని అడిగితే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుపాలు చేసినటువంటి వాడు కూడా ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఇప్పుడు కూడా హైకోర్టులో వాడు జడ్జిగా చలామణి అవుతున్నారు. ఇంకొక సంగతి గుర్తు చేస్తాను. గతంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ కమిషనర్గా పనిచేసిన సీఎన్ గాంధీ అనే వ్యక్తి మీద దివాకర్ రెడ్డి ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి బస్సుల్ని ఆపాడు అనే కారణంగా ఆఫీస్ మీద వచ్చి దాడి చేశారు. అప్పుడు ఒక టీవీ ఛానల్లో నేను ఇలా కామెంట్ చేశాను, నేను చేసిన కామెంట్ టీవీలో TV9లో అన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయింది. మంగళ కులస్తులంతా షాపులు బంద్ చేసి వీధుల్లోకి వచ్చారు. అది పరుష పదజాలం అని మీరు అనుకుంటే అది నాది కాదు. ఒక్క నిమిషం ఆ మాట మాట్లాడుకుని ఉండలేదు. ఇందాక మా మిత్రుడు అన్నాడు, మాలమాదకు లంజ కొడకల్లారా, మీ ఆడవాళ్ళని చరిస్తే మీరు మాకు మీరు మనం కూడా ఉచ్చరించలేనటువంటి దుర్మార్గమైన పరిభాష, అంతకు తప్పితే మీరు ఏం చేయగలరా అని మాట్లాడుతున్నారు. అలాగే ఆనాడు కూడా మంగళ నా కొడుక,
నువ్వంటున్నా మా వాహనాలు ఆపేది అని చెప్పి ఆనాడు వ్యాఖ్యానించారు దివాకర్ రెడ్డి. వాళ్ళకి అగ్రకుల అహంకారంతో మాట్లాడే భాష సహజమైన భాషలాగే ఉంటుంది. నేను అప్పుడు అన్నాను, ఒక మంగళ కులస్తుని పట్టుకొని మంగళ నా కొడుక నువ్వు ఆఫీసర్ అయినంత మాత్రాన నా కారులో ఆపుతావా అని అన్నాడు అంటే ఆ రెడ్డి అహంకారంలో నేను అప్పుడు ఎదురు కామెంట్ చేశాను. ఎద్దు ముడ్డి ఒడుచుకునే ఎడ్డినా కొడక రెడ్డినా కొడక ఎడ్ల బండి దొరుకోక నీకు హైటెక్ బస్సు ఎందుకురా అని అంటే ఎలా ఉంటుందని ఒక క్షణం ఆగి అన్నాను. ఇది ఆ రోజంతా ప్రచారం అయింది టీవీలో. ఒక క్షణం ఆగి అన్నది ఏంటంటే అది నిన్నిలా అంటే నీకెలా ఉంటుందో మమ్మల్ని అన్నది మాకు కూడా అలాగే ఉంటుంది, బాధిస్తుంది, కలిసి వేస్తుంది, హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఈ వివక్షతో మీరు మాట్లాడే మాటలు ఇంత పొగరబోతు మాట్లాడటం సభ్య సమాజం అంగీకరించదని చెప్పి పిలిపిస్తే రాష్ట్రంలో బార్బర్ షాపులని బంద్ అయ్యి అతన్ని క్షమాపణ చెప్పించారు. కానీ అరెస్ట్ చేయాలనే మాట మాత్రం అమలు చేయలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, హోంమంత్రి జానారెడ్డి, అందులో ఒకనొక మినిస్టరు దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, అన్నీ డీడీలే. ఎవరిని ఆయన చేయాలి? మా మంగళ కులస్తులు పిలిచి నేను అదే కులానికి సంబంధించిన వాడిని కనుక ఇప్పటికీ అతను అన్నవాడు నన్ను అన్నవాడు రగుతూనే ఉంది నా కడుపులో. నేను అప్పుడు మా కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి ఇది చర్చించి ఫైనలైజ్ చేయాలి తప్ప ఇంకెవరిని పిలవద్దంటే మా కులంలో కూడా ఇద్దరు తార్పుడుగాడు నాయకులు పిలిపించి ఇది తెలంగాణ రాయలసీమలో ఉండే భాష పరిభాషే తప్ప ఇది కులదోషణ కాదని వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించి కేసు పెట్టేశారు. ఎన్నైనా చెప్పొచ్చాడు. అందుకని నేనంటుంది ఏంటంటే ఇంకొక ఉదాహరణ చెప్పాలి నేను. ఆ ఉదాహరణ ఏంటంటే చుండూరు కేసు విషయంలో పేరేంటి ఎల్ నరసింహారెడ్డి ఆయన జీవిత ఖైదుకి గురి చేసినటువంటి శిక్షను రద్దు చేసి ఆ చుండూరులో దళితులను చంపినటువంటి దోషులుగా ఎవరైతే శిక్షకు గురయ్యారో స్పెషల్ కోర్టులో వాళ్ళందరూ నిర్దోషులను ప్రకటించారు. చచ్చిపోయిన వాళ్ళేమో మరణమే సాక్షిగా కనిపిస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళు మరణమే సాక్షిగా కనిపిస్తున్నారు. చంపినటువంటి వాళ్ళు ఎవరో సాక్ష్యం లేదు. ఉన్న సాక్ష్యాధారాలతో శిక్షించిన వాళ్ళు రద్దు చేసి సరైన సాక్ష్యాధారాలు కాదు. స్పెషల్ కోర్టులో 120 మంది 150 మంది సాక్షులు విచారించిన ఏ ఒక్క సాక్ష్యము నీకు సరైన సాక్ష్యం కనిపించలేదు. కారణం ఏంటి? ఆయన కళ్ళతోడు రెడ్డి కళ్ళతోడుతో చూస్తున్నాడు. ఆ రెడ్లను రక్షించాలనుకున్నాడు. అక్కడ దాడి చేసిన వాళ్ళు రెడ్లున్నారు. అందుకని రెడ్లున్నారు కనుక ఆ దొడ్లో ఎడ్లను కాపాడటానికే ఈ కోర్టు ఉన్నదని అనుకుంటున్నాడు ఆయన. అట్లాగే వ్యాఖ్యానించి రద్దు చేశాడు. కరీంనగర్లోకి వెళ్ళి అంబేద్కర్ జయంతి రోజున ఒక సభ జరుగుతుంటే చుండూరులో దళితులను చంపిన వాళ్ళు నిర్దోషులను ప్రకటించినాక మరి దోషులు ఎవరో చెప్పే బాధ్యత లేదా అని ఒక దళితుడు అడిగినందుకు అతను సస్పెండ్ చేశారు. ఇది ఒక్క సంఘటన, ఐసోలేటెడ్ సంఘటన కాదు. నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఒక మాట చెప్పక తప్పదు. వేరుపేటలో ఇలాగే పైనుంచి కింది దాకా ద రోల్ ఆఫ్ స్టేట్, రాజ్యం తన పాత్ర నిర్వహించకపోతే, రాజధర్మం నిర్వహించకపోతే ధర్మ సంస్థాపనార్థాయ అనే అర్థంలో ఎవరో వచ్చి చేసినటువంటి ధర్మచర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ వేరుపేటలో ఎవరైతే దుర్మార్గంగా దాడులు చేయించారో బుడ్డా వెంకటరెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. ఒకసారి చరిత్ర గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు గుర్తు చేస్తున్నాం? ఇక్కడ చంద్రకుమార్ గారు చెప్తున్నారు, పోలీస్ స్టేషన్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా, డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి దాకా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా అన్ని అంగాల్ని టచ్ చేసిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే అప్పుడు అలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అది నాగార్జున రెడ్డి మరి నీ అహంకారానికి అసలు శిక్ష ఇవ్వడం అనుకొని రాజ్యం అంతా రెడ్డి రాజ్యం అనుకొని విరమిగితే కూడా రాజ్యం నీది కావచ్చు, కానీ నువ్వు మాత్రం అన్యాయాన్ని జయించాలనుకుంటే మాత్రం న్యాయమే చేస్తావు. ఈ ప్రజాస్వామ్యంలో న్యాయమే చేస్తావు.
అందుకని నేను ఈ 3 అనుభవాల నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. ఎట్లా హెచ్చరిస్తున్నాను? ఒక 30 ఏళ్ళు ఆత్మగౌరవ పోరాటంలో పనిచేసిన కార్యకర్తగా దళితుల ఆత్మగౌరవం కోసం వస్తున్న ఈ సంఘటన సందర్భంగా ఇది ఒక చుండూరు దళితుల ఆత్మగౌరవంగా, ఇది కారంచేడు దళితుల ఆత్మగౌరవంగా, ఇది ఒక న్యాయ వ్యవస్థలో ఇది అగ్రహారంగా మారిందనే ఒక నిజమైన నిరూపణతో, ఆగ్రహంతో, ఆవేశంతో, ఆత్మగౌరవంతో మళ్ళొకసారి ఆ ఉద్యమాన్ని కొనసాగించేటటువంటి చర్యగా దీన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఎక్కడ జడ్జిని కాదు, నేను ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, నేను ఎక్కడ మంత్రిని కాదు, నేను ఎక్కడ కంత్రిని కాదు, నేను ప్రజల కోసం నిలబడే ప్రజాస్వామ్యవాదిని. ఐ హ్యావ్ ఎ రైట్. అంతేకాదు ఇప్పుడు దాకా మా జీవితం ప్రజల హక్కుల రక్షణ కోసం వినియోగించాం. దాన్ని ప్రాతిపదిక చేసుకుని హెచ్చరిస్తా ఉన్నా. మంత్రినైనా హెచ్చరిస్తా, ప్రధానమంత్రినైనా హెచ్చరిస్తా, రాష్ట్రపతిని హెచ్చరిస్తా, రాజ్యాంగాన్ని హెచ్చరిస్తా. అంబేద్కర్ ఆత్మగౌరవ పోరాట పునాది మీద నిలబడి ఆకాశాన్ని కూడా అందుకని మేము మాట్లాడగలమని చెప్పి ఆకాశం ఎంతో విగ్రహం కట్టడానికి దాన్ని అమెరికాలో ఉండే లిబర్టీ స్టాచ్యూ రకంగా అనుకరణ చేసి కట్టాలని ఆలోచిస్తున్నారని వాళ్ళ పేపర్లో వాడు. లిబర్టీ స్టాచ్యూ ఆకాశం ఎత్తు కాదు, ఈ పాతాళ లోకానికి దించుతున్నటువంటి ఈ అగ్రకుల అహంకారాన్ని ఆ అంబేద్కర్ విగ్రహం పక్కనే సమాధి చేయమని కోరుతా ఉన్నాను. అది సమాధి చేయలేకపోతే ఆ ఆకాశానికి ఎత్తు మాట్లాడేటటువంటి వాళ్ళం మేము మాట్లాడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర న్యాయ చరిత్రలో వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఇట్లాంటి ఘటనలు న్యాయ వ్యవస్థలో జడ్జిల మధ్యలో వేయడానికో వేరే రకంగా వచ్చి ఉండొచ్చు, కానీ ముఖ్యంగా న్యాయాన్ని కాపాడమని ఒక న్యాయాధికారి మొత్తంగా రాష్ట్రంలో దేశంలో ఉండే న్యాయస్థానాల చుట్టూ మొత్తంగా తిరగడం అనేది బహుశా భారతదేశ చరిత్రలోనే రేరెస్ట్ ఆఫ్ రేర్గా నేను అనుకుంటున్నాను. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తంగా జైలులో మగ్గిపోయే వాళ్ళు దళితులు, ఆదివాసులు 90% ఉన్నారన్న విషయం తెలుసు మనకు. కానీ న్యాయ వ్యవస్థను కాపాడే ఒక జడ్జి మొత్తంగా ఒక అగ్రకుల దురంకారానికి బలిపోవడం అనేది కూడా ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా అనుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఒక నినాదం విప్లవ రచన సంఘంగా మేము ఒక నినాదం ఇస్తుంటాం. ఈ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేకుంటే, ఒకవేళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జడ్జెస్ విల్ బి జడ్జ్డ్ అండ్ ప్రాసిక్యూటర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరైతే న్యాయ తీర్పు చెప్తారో వాళ్ళని బోర్డులో పెట్టి మేము న్యాయం చెప్తాము. ఎవరైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో ప్రాసిక్యూటర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, వాళ్ళని మేము ప్రాసిక్యూట్ చేస్తాము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అని మేము చాలా సందర్భాలు చెప్తున్నాం. మొత్తంగా న్యాయస్థానాల్లో న్యాయం అడగలిపోయినప్పుడు ఆ ప్రజలు ప్రజా కోర్టులోకి వస్తారు. జస్టిస్ రామకృష్ణ కూడా ప్రజా కోర్టులో వచ్చి తీర్పు అడుగుతున్నాం, ప్రజలను తీర్పు చెప్పమని అడుగుతున్నాడు. తప్పనిసరిగా ఈ ఘటనకు సంబంధించి జస్టిస్ రామకృష్ణ వ్యక్తిగతంగా న్యాయం చేయడం కాదు, న్యాయాన్ని బతికించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనే ఒక మూల సూత్రాలుగా ఈరోజు ప్రజా సంఘాలు వేదికపై వచ్చాయి. కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఈరోజు దేశంలో ఉండే అన్ని ప్రజాస్వామ్య సంస్థలు ఈ ఘటనకు సంబంధించి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. స్పష్టంగా ఈరోజు ఒక 4 డిమాండ్స్ గతంలో కూడా పేపర్లో వచ్చింది ఈ ఘటన, కానీ ఎవరు రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ మొత్తంగా ప్రచార సాధనాలు కూడా మొత్తంగా కోర్టులు కానీ ఎవరు ఆధీనంలో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. నాగార్జున రెడ్డి అతని తమ్ముడు ముఖ్యంగా పవన్ కుమార్ రెడ్డి వారి అనుచరులపై SC ST అత్యాచార కేసు వెంటనే నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అట్లాగే ముఖ్యంగా జస్టిస్ నాగార్జున రెడ్డి ఈ పేరు మనం గతంలో విన్నాము. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన సందర్భంలో అతని పైన తెలంగాణ న్యాయవాదులు పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతను వెంటనే ఇంపీచ్ చేయాలి, పదవిని తొలగించాలి. అట్లాగే
ఈ ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి నాగార్జున పైన విచారణ జరిపించాలి. వెంటనే జస్టిస్ రామకృష్ణ పైన విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ ప్రధానమైన 4 డిమాండ్స్ తోటి ఈరోజు ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును ఉత్తరప్రదేశంగా తెలియజేస్తాం. 10 నిమిషాల్లో ఈ ప్రెస్ మీట్ ముగుస్తుంది. ఒక 2 నిమిషాలు మన పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు అన్నమాట. దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, లేకపోతే ప్రజాస్వామ్యం చూడడానికి కూడా కనిపించకపోవడానికి 2 కారణాలు దేశవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆదివాసుల కోసం పోరాడుతున్న సోరిపై ఇంత నిర్బంధమైందో, ఒక న్యాయం కోసం నిలబడ్డ రామకృష్ణను అదేవిధంగా వస్తున్నారు. దానికన్నా ముందు రోహిత్ వేములను కూడా హత్య చేసింది. అంటే ఎక్కడ కూడా దళితులకు కానీ ఆదివాసులకు కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం దొరకకపోతే, ఇప్పటికి రామకృష్ణ గారు ఇంత 3.5 ఏళ్ళ పోరాటం తర్వాత ప్రజలకు వచ్చి తనకు కలిగిన బాధను, తను చేసిన పోరాటం చెప్పుకున్నాడు. తను ఏం చేయాలి, తనకు ప్రత్యామ్నాయం ఏంది, మళ్ళీ ప్రజలతోటి తను మమేకమై ఒక కొత్త పోరాటాన్ని ప్రారంభిస్తున్నాడు. దీంతో మనకు స్పష్టమవుతున్నది ఏంటంటే, గత స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్న ఈ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసులకు కానీ దళితులకు కానీ ఎటువంటి హక్కులు కూడా రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ కూడా ఆచరణలో లేవు. కాబట్టి హత్యాకాండలు, ఊచకొత్తలు, అత్యాచారాలు నిర్విఘ్నంగా సరిగిపోతుంది. దీనికి అగ్రకుల ఆధిపత్యము, ఏదైతే ధనస్వామ్యము, అంగబలము ఇవన్నీ తోడై ప్రజాస్వామ్య వ్యవస్థనే విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాబట్టి రేపు పొద్దున ప్రజాస్వామ్యం ఇది లేదు, ప్రత్యామ్నాయం చూసుకుంటాం, అది ఏ రకమైన కావచ్చు, సాయుధంగానైనా అయితే హింసాయుతమైన ఎట్లయినా కావచ్చు, అది ప్రజల తప్పు కాదు. ఇప్పటికీ ఇంకా రామకృష్ణ లాంటి వాళ్ళు ఒక జడ్జి పదవి నుండి కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి ప్రజల్లోకి లేదా రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా రాజ్యాంగబద్ధంగానే వాళ్ళని శిక్షించాలని ఒక డిమాండ్ తోటి మీ ముందుకు వచ్చారు. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా న్యాయ వ్యవస్థను కూడా స్పందించి వెంటనే ఏ విధంగా న్యాయం చేస్తే జరుగుతుందో ఆ న్యాయాన్ని ఇవ్వలేకపోతే జరిగే ఏ పోరాటమైనా కూడా న్యాయబద్ధమైందే. అది అన్యాయానికి గురైన బాధితుల పక్షాల నుంచి మాట్లాడితే అన్యాయానికి గురైన ప్రజలు ఏ పోరాటం చేసినా అది న్యాయమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వెంటనే రామకృష్ణ గారికి న్యాయం జరగడానికి ఏవైతే అగ్రకుల ఆధిపత్యము, చట్ట ఉల్లంఘనలు, ఎస్సీ ఎస్టీ చట్టం అలా అమలులో కాకుండా ఏమేమైతే ఘోరాలు జరుగుతున్నాయో వాటన్నిటి పట్ల కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా వెంటనే ఒక చర్య తీసుకొని ఒక న్యాయాన్ని అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు, జస్టిస్ రామకృష్ణ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని కనిపిస్తున్నాను యూనివర్సిటీ తరఫున. ఒకటే నేను అడుగుతున్నాను, 125 సంవత్సరాల అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారు. ఈ న్యాయ వ్యవస్థలో అని మీరు చెప్పుకుంటున్న న్యాయ వ్యవస్థ అది మాది అని మేము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే జస్టిస్ రామకృష్ణ గారు అంబేద్కర్ వారసుడు కాబట్టి ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్. ఈ న్యాయ వ్యవస్థను నిర్మించిన అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ వారసుడిగా రామకృష్ణ గారు ఉన్నారు. ఆ ఆత్మగౌరవంతోనే ఆయన ఈరోజు అన్ని కోర్టు తిరిగినా ఒక కోర్టు అయితే ఉంది, అదే ప్రజాకోర్టు. ప్రజాకోర్టుకు వచ్చారు కాబట్టి కంపల్సరీగా ఆయనకు ప్రజలు తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఎలాంటిదో మన సాగర్ చెప్పారు. కాబట్టి నేను అడుగుతున్నాను, ఈరోజు రామకృష్ణ ఒక అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ వారసత్వాన్ని పుచ్చుకున్నాడు కాబట్టి ఒక క్వశ్చన్ చేశాడు. నేను మరి నువ్వు ఎవరికి పుట్టావో మాకు తెలియదు. ఆయన అంబేద్కర్ వారసుడు కాబట్టి ఈరోజు అదే ఆత్మగౌరవంతో, అదే ఒక ఫెరోసియస్గా క్వశ్చన్ చేశాడు. కాబట్టి మీ డామినెన్స్ని మీరు ఇంత హింసిస్తున్నారు కాబట్టి దాన్ని మేము ఒప్పుకోము. మీరు నిజంగా అంబేద్కర్ చెప్పినటువంటి న్యాయ వ్యవస్థలో మీరు పార్ట్ అయితే, ఆ న్యాయ వ్యవస్థను మీరు గౌరవిస్తున్నట్టయితే మీరు దాన్ని కట్టుబడి మీ అంతటా మీరు ఏం శిక్ష విధించుకోవాలో మీరు విధించుకొని మీరు పక్కకు తప్పుకుంటే చాలా మంచిదని మేము డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ రామకృష్ణకు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తూ మేము ఆయనతో ఉంటామని మళ్ళొకసారి చెప్తూ రామకృష్ణ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే అన్ని కోర్టు తిరిగిన ప్రజల కోర్టుకు వచ్చాడు కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ మా
వారిని కూడా నేను ఎక్స్టెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అనేది కేవలం అగ్రకులాలకు మాత్రమే పనిచేస్తుంది. దళితులు ఎన్నిసార్లు దాన్ని తలుపు తట్టినా తీయది అని చెప్పడానికి నాగార్జున రామకృష్ణ గారి ఉదంతం మనకు కనబడుతూ ఉన్నది. ఇవాళ నాగార్జునారెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంత అన్యాయాన్ని ఒడిగడుతున్నవాడు న్యాయం చేస్తాడు అని అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? న్యాయం జరగాలని న్యాయస్థానం కోసం రామకృష్ణ గారు 5 కోట్ల నుండి 5 కోట్ల వరకు వెళ్ళినా కూడా న్యాయం లేనటువంటి వ్యవస్థలో ఇంకా న్యాయం జరుగుతుందని ఈ దేశంలో దళితులు ఎట్లా నమ్మాలి అని ప్రశ్నిస్తూ, నిజంగానే ఈ దేశంలో న్యాయం జరగదు, ఒకవేళ జరగాల్సి వస్తే ప్రజలు ప్రతిఘటన పోరాటాలు నిర్మించి ఈ దుర్మార్గమైనటువంటి అన్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం మాత్రమే చట్టాల్లో కూడా న్యాయం చేస్తే తప్పితే అత్యాచార నిరోధక చట్టం ఊరికే రాలేదు. కారణం చేయడం అనంతర దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఒక ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి అత్యాచార నిరోధక చట్టం, దాన్ని అమలు చేసుకోవడం కోసం కూడా అంతర్జాతీయ పోరాటం చేసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రామకృష్ణ గారిపై విధించినటువంటి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి రామకృష్ణ గారిపై దాడికి యత్నించిన నాగార్జునారెడ్డి, ఆయన తమ్ముడు మొత్తంగా ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లను మానిపులేట్ చేసినటువంటి అందరూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని, వారిపై SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టాలని, రామకృష్ణ గారికి ప్రాణహాని ఉన్నది కాబట్టి ఆయన దానికి ప్రభుత్వం బాధ్యత వహించి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రజాకళా మండలిగా రామకృష్ణ గారికి తను చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతుగా నిలబడతామని చెప్తూ, వెంటనే ఈ దేశంలో మీరు చెబుతున్న ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది అని కనీసం నిరూపించుకోవడానికైనా, కనీసం ఏదో 100 కేసుల్లో 1 కేసు కన్నా న్యాయం చేస్తే కోర్టుల మీద చిన్న చిన్న భ్రమణాన్ని కలిగించడానికనే ఒక సూత్రం మీలో ఉంది కదా. ఇప్పటి వరకు అదే కొనసాగుతూ ఉంది. 100 కేసులు వస్తే 1 కేసు న్యాయం చేసి మొత్తం కోర్టులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కనీసం దానికోసమైనా వెంటనే రామకృష్ణ గారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేయాలి. ఇంత దుర్మార్గానికి కుల అహంకారంతో ఇంత దుందుర్గా ఉన్నటువంటి నాగార్జున రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడి మీద వెంటనే SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద చర్య తీసుకుని అరెస్ట్ చేయాలి. వాళ్ళని జైలు కాదు, వాళ్ళని జడ్జిగా తొలగించడం కాదు, అరెస్ట్ చేయాలి. చట్టం ప్రకారం అది చెయ్యాలని అన్ని కోర్టులు తిరిగి చివరికి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలే న్యాయ నిర్ణేతలను నమ్మిన రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఆయన చేసే పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తాము. చివరగా ఈ ప్రెస్ మీట్ సంబంధించి ఒక విజ్ఞప్తి చేసి, చట్టము అగ్రకులాలకు చుట్టమని, న్యాయం అగ్రకుల న్యాయమని, ధర్మము అగ్రవర్ణ ధర్మమని, నీతి అగ్రకుల నీతి అని చరిత్ర మనకు సాక్ష్యం చెబుతూనే ఉన్నది. అగ్రకుల మనువాద కౌటిల్య రాజ్యానికే ఈ కోర్టులు కట్టుబడతాయా లేక ప్రజాధర్మాన్ని కాపాడుతాయా అనే విషయము దళిత న్యాయాధిపతి రామకృష్ణకు భవిష్యత్తులో జరగబోయే న్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దళిత న్యాయాధిపతి రామకృష్ణ న్యాయం కోసం జరుపుతున్న ఆత్మగౌరవ పోరాటంలో దళిత పీడిత ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, దళిత ప్రజా సంఘాలు భాగమై మద్దతు ఇవ్వాలని కుల నిర్మూలన పోరాట సమితి విజ్ఞప్తి చేస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని కోసం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయంలో భాగంగా ఆత్మగౌరవ పోరాటాన్ని చేయడానికి అందరి మీడియా మిత్రుల యొక్క మద్దతు కూడా మన ఊసన్న అన్నట్టు 4వ స్తంభంగా ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి మీడియా కూడా సహకరించాలని కోరుతూ, ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా జస్టిస్ చంద్రకుమార్ గారికి, ఊసన్న మరియు మిగతా ప్రజా సంఘాల బాధ్యులు, తర్వాత కేవై రత్నం సారు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా కుల నిర్మూలన పోరాట సమితి కమిటీ పక్షాన వందనాలు తెలియజేస్తూ సమావేశాన్ని. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీ నేను 2012వ సంవత్సరంలో కడప జిల్లా రాయచోటి పట్టణంలో మెజిస్ట్రేట్గా పనిచేయడం జరిగింది. ఆ రాయచోటి పట్టణం మన ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి సొంత గ్రామం. అక్కడ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి బంధువులు, ఆయన సొంత తమ్ముడైనటువంటి పవన్ కుమార్ రెడ్డి గారు
రాయచోటిలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఒకానొక సందర్భంలో ఈ పవన్ కుమార్ రెడ్డి తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిపై కిరోసిన్ పోసి అతన్ని చంపడానికి ప్రయత్నం జరగడం జరిగింది. అతను చావు బ్రతుకుల మధ్య రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండగా డ్యూటీ డాక్టర్ పిలుపుపై నేను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ యొక్క బాధితుడి యొక్క మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ మరణ వాంగ్మూలంలో ఈ హైకోర్టు జడ్జి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తమ్ముడైనటువంటి పవన్ కుమార్ రెడ్డి యొక్క పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అతడిపై జరిగినటువంటి అఘాయిత్యానికి లాయర్ పవన్ కుమార్ రెడ్డితో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ డిఆర్ఓ గారు, అదేవిధంగా అక్కడ టౌన్ సిఐగా ఉన్నటువంటి శ్రీరాముల బాధితుడు నాకు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నేను రికార్డ్ చేసి నేను కోర్టుకి తిరిగి రావడం జరిగింది. ఇది జరిగిన 5 రోజుల తర్వాత ఆ బాధితుడు చనిపోయాడు. తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి ఆయన యొక్క తమ్ముడి పేరును ఆ మరణ వాంగ్మూలం నుంచి తొలగించమని నాపై ఒత్తిడి చేయడం జరిగింది. అది ఏమాత్రం సాధ్యం కాదని, ఇది న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని, మీరు చెప్పిన పనులు చేయడానికి నేను సిద్ధంగా లేనని ఆ రోజు అతనికి సమాధానం చెప్పడంతో ఆ రోజు నుంచి ఆ వ్యక్తి నాపైన కక్ష పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో రాయచోటి కోర్టులో నా సంతకాలను సుమారు 65 కోర్టు డాక్యుమెంట్లు వారి మనుషుల ద్వారా ఫోర్జరీ చేయించాడు. ఈ విషయము నా దృష్టికి రావడంతో నేను వెంటనే జిల్లా జడ్జి అయినటువంటి శ్రీ దౌస్బాషా గారికి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 నెలలైనప్పటికీ జిల్లా జడ్జి ఎటువంటి స్పందించకపోవడంతో నేనే జిల్లా జడ్జిని స్వయంగా కలిసి దీనిపైన ఎటువంటి చర్య తీసుకోమంటారని అడిగాను. దానికి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని జిల్లా జడ్జి గారు నాకు ఆదేశాలు ఇవ్వడంతో నేను రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. వారి మనిషి పైన నేను కేసు పెట్టానని ఒక అక్కసుతో ఆయన నా రాత్రికి రాత్రి రాయచోటి పట్టణానికి ప్రయాణమయ్యి రాయచోటికి వచ్చాడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు. ఆ రోజు తన మనుషుల ద్వారా నన్ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఇక్కడ నువ్వు మా మనుషులపైన ఇచ్చినటువంటి కంప్లైంట్ను విత్డ్రా చేసుకోమని, అదేవిధంగా ఆయన డై డిక్లరేషన్లో మా తమ్ముడి పేరు తీసేయమంటే తీసేయలేదు, నువ్వు మా వర్గానికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తున్నావని నా పైన నానా దుర్భాషలాడి నా పైన వ్యక్తిగతంగా ఆయన బూట్కాలతో తన్నడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని నేను అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఆ కంప్లైంట్ తీసుకొని ఒక అక్నాలజ్మెంట్ నా మీద పడేసి, ఇది హైకోర్టు జడ్జికి సంబంధించిన విషయం అండి, మేము కలుగజేసుకోవడం చాలా కష్టము, మీరు పై స్థాయికి వెళ్ళి రిపోర్ట్ చేసుకోమని నాకు ఉచిత సలహా ఇచ్చాడు. ఒక న్యాయమూర్తి స్థానంలో ఉన్న నాకే నాపై జరిగినటువంటి దాడికి ఇచ్చినటువంటి కంప్లైంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అన్ని అక్రమాలను పూసగుచ్చినట్లుగా నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను హైకోర్టు జడ్జిగా చీఫ్ జస్టిస్ గారికి హైకోర్టు జడ్జి నాగార్జున రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చాననే ఒకే ఒక కారణంతో నన్ను రాయచోటి నుంచి విశాఖపట్నం చింతపల్లి అడవులకు రాత్రి నన్ను ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. నేను అయినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి నేను విశాఖపట్నం చింతపల్లిలో నేను జాయిన్ అయ్యాను. ఇది జాయిన్ అయిన తర్వాత తన మనుషుల ద్వారా నేను చీఫ్ జస్టిస్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నా మీద ఒత్తిడి చేశాడు. నేను దానికి ఒప్పుకోకపోవడంతో 16 రోజులకు అక్కడ ఒక అనామకమైనటువంటి ఆకాశరామన్న ఉత్తరాన్ని ఆధారంగా చేసుకొని నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ ఆకాశరామన్న ఉత్తరానికి సంబంధించినటువంటి అన్నిటికీ నేను సమాధానం చెప్పాను. నా సమాధానంతో తృప్తి చెందినటువంటి హైకోర్టు నా సస్పెన్షన్ ఏమాత్రము కొనసాగించకుండా బేషరతుగా విత్డ్రా చేసుకున్నారు. మరి బేషరతుగా విత్డ్రా చేసుకున్నటువంటి నా సస్పెన్షన్ ఆర్డర్ని మళ్ళీ నాకు ఉద్యోగంలో చేర్చుకోకుండా 1 నెల రోజుల పాటు అట్లే పెండింగ్లో పెట్టుకున్నారు. ఈ నెల రోజుల మధ్యకాలంలో హైకోర్టులో పనిచేస్తున్నటువంటి రిజిస్ట్రార్ ద్వారా నా పైన మళ్ళీ తిరిగి ఒత్తిడి ప్రారంభించారు. ఆ ఒరిజినల్ డై డిక్లరేషన్ నా ముందర పెట్టి ఒక రిజిస్ట్రార్ విజిలెన్స్గా పనిచేస్తున్నటువంటి ఒక న్యాయమూర్తి, రాష్ట్రంలో మొత్తం విజిలెన్స్ చేయాల్సినటువంటి ఒక అధికారి రాయచోటి కోర్టులో ఉన్నటువంటి మరణ వాంగ్మూలాన్ని హైకోర్టుకు అక్రమంగా తెప్పించుకొని అది నా ముందర పెట్టి ఆ పవన్ కుమార్ రెడ్డి పేరు నా చేతులతో కొట్టేయమని చెప్పి నాకు ఒత్తిడి తీసుకొచ్చాడు.
నేను ఇదే విషయాన్ని చెప్పాను. నన్ను 6 నెలలు సస్పెన్స్లో పెట్టారు మీరు, దానికి కారణం నేను ఇది ఒప్పుకోకపోవడమే. మళ్ళీ మీరు అదే ప్రస్తావన తీసుకురావడం న్యాయం కాదని నేను రిజిస్ట్రార్ గారికి స్పష్టం చేశాను. ఆయన అన్నాడు, అయితే ఇంకా నువ్వు ఏ విధంగా ఉద్యోగంలో ఉంటావు మేము చూస్తామన్నాడు. తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మరో సస్పెన్స్ ఆర్డర్ నా చేతిలో పెట్టాను. ఏమని? నేను హైకోర్టు జడ్జి పైన కంప్లైంట్ ఇచ్చానని, ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు లేదని నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. నేను అవినీతి చేశానని కానీ, నేను అక్రమాలు చేశానని కానీ, లేకపోతే నేను ఇన్హ్యూమన్గా వ్యవహరించానని కారణాలతో నన్ను సస్పెండ్ చేయలేదు. కేవలం హైకోర్టు జడ్జి పైన నేను కంప్లైంట్ ఇచ్చాననే ఒకే ఒక అభియోగంతో నన్ను సస్పెండ్ చేశారు. ఈ దేశంలో ఈ న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఇటువంటి సంఘటన ఎక్కడా జరగలేదు. ప్రతి భారతీయుడికి తమపై ఉన్నటువంటి అక్రమాలపైన రిపోర్ట్ చేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఆ విధంగానే నేను రిపోర్ట్ ఇచ్చాను. మరి నా రిపోర్టును అక్రమం అంటూ నన్ను సస్పెండ్ చేయడము భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారని నేను గ్రహిస్తున్నాను. చాలా రూలింగ్ చూసాం, ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉన్నాయని, ఎక్కడా కనిపించట్లేదు. మరి దీనికి ఆన్సర్ మన గౌరవనీయ హైకోర్టు వారు తప్పకుండా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పైన, ఆయన తమ్ముడైనటువంటి శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారి పైన, అతనికి సహకరించినటువంటి నాగిరెడ్డి అనే వాళ్ళ బంధువు పైన, మరియు కోర్టులో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పైన, అందరిపైన విచారణ జరిపించి వారిపైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వాళ్ళకు శిక్ష పడే విధంగా ఈ హైకోర్టు వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు హైకోర్టు కానీ ఇంకెవరికైనా కోరడం జరిగింది ఈ ఇష్యూ మీద? ఈ విషయమై కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే కింది స్థాయి పోలీస్ స్టేషన్లో నుంచి జిల్లా ఎస్పీ స్థాయి వరకు, డిఐజీ స్థాయి వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు, మన భారతదేశానికే ప్రధాన అధికారి అయినటువంటి గౌరవనీయులైనటువంటి ప్రెసిడెంట్ గారి వరకు, అదేవిధంగా వివిధ స్వతంత్ర సంస్థలైనటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ పూనియా గారిని, అదేవిధంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ బాలకృష్ణన్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి మన సుబ్బారావు గారిని, అదేవిధంగా ప్రతి ఒక్కరిని నేను కలిశాను. ప్రతి ఒక్కరికి నేను నా రిప్రజెంటేషన్ ఇచ్చాను. రిప్రజెంటేషన్తో పాటు అనేకమైనటువంటి వీడియో క్లిప్పింగ్స్, అదేవిధంగా నాగార్జున రెడ్డి నాపై దాడి చేసినప్పుడు తీసినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. దాన్ని కూడా నేను సీల్డ్ కవర్లో రాయచోటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి సమక్షంలో అక్కడ ఉంచడం జరిగింది. ఆ సీల్డ్ కవర్ను ప్రజా సంఘాల మధ్య కానీ, లేదా ఒక ప్రత్యేక అధికారి మధ్య కానీ ఆ సీల్డ్ కవర్ను ఓపెన్ చేసి, ఆ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి నా సెల్ ఫోను, ఆ సెల్ ఫోన్ నుండి రికార్డ్ అయ్యేటువంటి దృశ్యాలను ప్రజల ముందర పెడితే ఈ న్యాయ వ్యవస్థ సమాధానం ఏ విధంగా చెప్తుందో వాళ్ళే నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత వస్తుంది. ఈ విషయాలన్నీ 3.5 సంవత్సరం నుంచి ప్రతి అధికారికి తెలియజేస్తున్నాం. ఒక్కరు కూడా స్పందించట్లేదు. కారణం ఎందుకు? నా కేసులో 100% నిజాయితీ ఉంది. నేను చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవం. దానిపైన మీరు విచారణ చేస్తే న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తుల దుర్మార్గాలు, వారి బంధువులు స్నేహితుల కోసం న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు ఏ విధంగా దిగజారిపోతున్నారు, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు వీళ్ళన్న విషయాలు బయటకు వస్తాయని కేవలం విచారణ జరపకుండా దాన్ని అలాగే అడ్డుపెడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, విచారణ చేయండి. విచారణ చేసి నిజానిజాలు తేల్చండి. నాది తప్పైతే నన్ను నడి రోడ్లో ఉరితీయండి, నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. మరి నాగార్జున రెడ్డి వాళ్ళ మనుషులు చేసింది తప్పైతే వాళ్ళని మీరు ఏ విధంగా శిక్షిస్తారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇది నా ప్రధానమైనటువంటి డిమాండ్.